శ్రీనిధి శెట్టి ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది కేజీఎఫ్ సినిమా. అయితే ఆ బ్లాక్ బస్టర్ సినిమాలో ఆమె పాత్ర ఎక్కువగా గ్లామర్ పరిమితుల్లోనే మిగిలిపోయింది. ప్రధానంగా యాక్షన్ కథాంశం ఉండడంతో ఆమెకు నటన పరంగా పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా కూడా శ్రీనిధి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. కానీ అసలైన స్టార్డమ్ మాత్రం దక్కలేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారుతోంది. ఆమె నటించిన హిట్ 3 చిత్రం విజయం సాధించడంతో ఆమె నటనపై మళ్లీ బజ్ మొదలైంది. ఇదే తరహాలో కర్ణాటక నుంచి వచ్చిన రష్మిక మందన ఇంకా శ్రీలీల కూడా తొలుత కన్నడ సినిమాల్లో నటించారు. కానీ వారిద్దరు స్టార్ హీరోయిన్లుగా ఎదగడం మాత్రం తెలుగు సినిమాల ద్వారానే. ప్రస్తుతం వీరిద్దరూ బాలీవుడ్ కి వెళ్లిపోయారు. తాజాగా రుక్మిణి వసంత అనే మరో కన్నడ నటి కూడా సప్తసాగర దాటి ఎల్లో సినిమాతో పేరు సంపాదించగా తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ సరసన అవకాశం దక్కించుకుంది. షూటింగ్ మొదలవక ముందే ఆమె డిమాండ్ లోకి వచ్చేసింది. ఇప్పుడు అదే బాటలో శ్రీనిధి కూడా అడుగు పెట్టబోతోంది. కేజీఎఫ్ తరువాత ఆమె తమిళంలో కోబ్రా అనే సినిమా చేసింది. కానీ ఆ చిత్రం ఆమెకు ఆశించినంత గుర్తింపు ఇవ్వలేకపోయింది. దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె హిట్ 3లో మళ్లీ వెండి తెరపైకి వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విడుదల కన్నా ముందే శ్రీనిధి ప్రమోషన్లలో ఎంతో యాక్టివ్ గా పాల్గొనడంతో సోషల్ మీడియాలో ఆమెపై చర్చలు మొదలయ్యాయి. ఆమెకు మంచి హైట్, డిఫరెంట్ లుక్స్ తో పాటు మంచి నటనా ప్రతిభ కూడా ఉంది. హిట్ 3 విజయం తర్వాత ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. ఈ వేగమే కొనసాగితే ఒక పెద్ద సినిమా ఛాన్స్ వస్తే చాలు ఆమె నేరుగా స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోవచ్చు. ప్రస్తుతం శ్రీనిధి సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాదు కన్నడ స్టార్ సుదీప్ తో కూడా ఓ సినిమా చేస్తోంది. మరోవైపు నితేష్ తివారీ రూపొందిస్తున్న రామాయణం చిత్రానికి ఆమెను సంప్రదించారన్న వార్తలు కూడా వినిపించాయి. అంటే బాలీవుడ్ లోకి అడుగు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ బాలీవుడ్ కు వెళ్లే ముందు నుంచే ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో మంచి స్థానం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.